పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు మొత్తం 15 గంటల సీసీ ఫుటేజ్ ను సేకరించారు. ఘటనకు కొన్ని క్షణాల ముందు ప్రవీణ్ బుల్లెట్ బైక్ ను క్రాస్ చేసిన 5 వాహనాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. హైదరాబాద్ లోని ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా విచారించారు. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ మార్గ మధ్యలో ఎక్కడైనా ఆగారా, ప్రవీణ్ ను ఎవరైనా కలిశారా అన్న వివరాలు సేకరిస్తున్నారు. కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడంతో కొన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లోని సంచలనం కలిగించిన పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన మృతికి ఘటన కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. అయితే 4 బృందాలు కేసు విచారణ చేపట్టడం జరుగుతుంది. అన్ని కోణాల్లోనూ కూడా దర్యాప్తు చేయడం జరుగుతున్నది. హైదరాబాద్ నుంచి కూడా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రాజమండ్రిలోని కొంతమూరు జరిగిన ఆయన మృతి ఘటన సమీపం వరకు కూడా సంబంధించి మొత్తం 15 గంటల సీసీ కెమెరా ఫుటేజ్ ని పోలీసులు ఇప్పటి వరకు కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ కేసుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దీన్ని విచారణ అనేది కొనసాగడం జరుగుతున్నది. అలాగే బుల్లెట్ ను క్రాస్ చేస్తూ ఆ ఘటనా సమయంలోనికి కొద్ది నిమిషాల ముందు అయితే 5 వాహనాలు వెళ్ళాయో ఆ ప్రధానంగా వాటి మీద ఆ వెహికల్ కి సంబంధించి కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి ఆ వాహనదారులందరినీ కూడా, అంటే ఆ వాహనాల్లో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు ఏంటి, ఆ వాహనాలు ఎవరివి అనే దాని మీద కూడా వాళ్ళని కూడా పిలిచి పోలీసులు విచారించడం కూడా జరుగుతుంది. హైదరాబాద్ లో పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా ఒక బృందం వెళ్లి అక్కడ కలిసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇప్పటికే వాళ్ళని విచారించడం జరుగుతుంది. అయితే మొత్తం 4 బృందాలు ఈ ఘటనలోని సంబంధించి విచారణలో పనిచేయడం జరుగుతున్నది. ఒకటి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏవైతే ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించడం అనేది ఒక బృందం పనిచేస్తుంది. గతంలో కూడా బైక్ పైన ఇలాగ రాజమండ్రి రావడం అనేది సందర్భాల్లో కూడా జరుగుతుందని, అలాగే దానిలో భాగంగానే ఈయన ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి అక్కడ కుటుంబ సభ్యులను విచారించిన సమయంలో పోలీసులకు ఈ వివరాలన్నింటినీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ ఒక బృందం అంతా కూడా, అంటే అతనికి ఎవరెవరు ఫోన్ చేశారు, ఆయనకి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఆయన సెల్ ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ ఆగారు, ఎవరెవరు కలిశారు అనే దాని మీద కూడా మొత్తం పూర్తి డేటానంతా కూడా సేకరించడంతో పాటు కాల్ డేటాను కూడా సేకరించి ఆ కాల్ డేటా ఆధారంగా వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్లు చేసి వాళ్ళ ఫోన్లో వాళ్ళందరినీ సంప్రదించడంతో పాటు వాళ్ళందరినీ కూడా విచారించడం కూడా జరుగుతున్నది. కొవ్వూరు డిఎస్పీ దేవకుమారు, అలాగే నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలోని పోలీసు బృందాలన్నీ కూడా ఇక్కడ వీటికి సంబంధించి కేసుకు సంబంధించి 4 బృందాలు పనిచేయడం జరుగుతున్నది. అలాగే ప్రవీణ్ కుమార్ మృతి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారడంతో ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసును ప్రభుత్వంతో పాటు అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరుగుతున్నది. అయితే దర్యాప్తు సక్రమంగా జరుగుతున్నదని చెప్పేసి ఎస్పీ చెప్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టేలాగా సామాజిక మాధ్యమాల్లో పోలీసు ఎవరైనా పోస్టులు పెడితే మటుకి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ డి నరసింహకిషోర్ హెచ్చరించడం కూడా జరుగుతున్నది. అయితే దీని మీద ఈ పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు కూడా 1-2 రోజుల్లో రానున్నది. దాంతో పూర్తి వివరాలు కూడా పోలీసులు 1-2 రోజుల్లో బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.